మానవులో కలి కల్మషాలను జడ కాలుష్యాలను తొలగించి అంతర్లీనంగా ఉన్న దైవత్వాన్ని వెలికి తీయటమే పీఠం తత్వమని విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపంలో విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో పీఠం 98వ వార్షిక జ్ఞాన మహాసభలు రెండవ రోజు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజు, ప్రముఖ సిద్ధాంతి గరిమెళ్ల వెంకటరమణ, ఇతర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ అలీషాను దర్శించి ఆశీస్సులు పొందారు. వీరిని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఘనంగా సత్కరించారు. వివిధ భాషలో పీఠం రూపొందించిన గ్రంథాలను, బ్రౌచర్లను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా చేతుల మీదుగా ఆవిష్కరించారు. సభకు అశేషంగా తరలివచ్చిన భక్తులను ఉద్దేశించి పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా అనుగ్రహ భాషణ చేశారు. విశ్వాసం కోల్పోయే పరిస్థితి వస్తుంటాడు. అటువంటి పరిస్థితుల్లో భగవంతుడు మన యొక్క విశ్వాసాన్ని భక్తిని పరీక్షిస్తాడు. కేవలం ఈ యొక్క అభ్యర్థనతో మాత్రమే నా దగ్గరికి భక్తుడు వచ్చాడు తప్ప పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసం లక్ష్యంతో నా యందు లక్ష్యంతో ఈ యొక్క నా యొక్క బాటలో ప్రయాణం చేయడానికి ఈ భక్తుడు రాలేదు అనేటువంటి విషయాన్ని గ్రహించడం జరుగుతుంది. కాబట్టి మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అనేటువంటి సామెత ఒకటి ఉంది. మనిషి ఎన్నో ప్రతిపాదనలతో భగవంతుడి దగ్గరికి వస్తాడు, కానీ ఆ భగవంతుడు అవి స్వీకరించడు. అందువల్ల ఆ స్వీకరణ లేకపోవడం చేత ఆ భగవంతుడి ప్రతిపాదించినటువంటి అంశాలు తను నెరవేరకపోవడం చేత తనకు ఆ సమయంలో అభక్తి, అవిశ్వాసం, నిర్లక్ష్యం ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అందుకే తత్వవేత్త ఏం చెప్పారంటే, సన్యాసి చేసిన, సామ్రాట్టు చేసిన సర్వము నీవే స్వామి, భక్తుని రాపాడించి పీడించి చిచ్చులో పెట్టి పరీక్షించవచ్చు అని చెప్తున్నారు తత్వవేత్త. భక్తుడి అనేటువంటి వాడిని ఆయన పరీక్షిస్తారంట. ఆ పరీక్షలో సన్యాసిగా చేసిన స్వామి అనేటువంటి స్థాయికి ఉండాలి, సామ్రాట్టు చేసిన స్వామి అనేటువంటి స్థాయి నీలో ఉందా అని ఆ భక్తుని పరీక్షిస్తారు. భగవంతు